హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ రంగులు మారిన కోడి. ఈ కథను రాసిన వారు శ్రీ షేక్ గాలిబ్ గారు. ఒక గ్రామంలో ఒక ముసలమ్మ ఒక కోడి పుంజును పెంచుకుంది. తెల్లగా నిగనిగలాడే ఆ కోడిని ఆమె ప్రాణంతో సమంగా పెంచింది. ఆ వీధిలో అందరూ దాన్ని చూసి తెగముచ్చట పడేవారు. ఒకనాడు ఆ పుంజు దీపావళి వేళ అయినా ఇంటికి రాలేదు. ముసలమ్మ అందరి ఇళ్లకు వెళ్ళి అడిగింది, కానీ ఒక్కరు కూడా కోడిపుంజు జాడ చెప్పలేకపోయారు. పాపం ముసలిది ఆ రాత్రి తిండైనా కూడా సహించక పస్తు పడుకున్నది. జరిగిందేమంటే, ముసలమ్మ కోడిపుంజు 4 వీధుల అవతల చాలా కోళ్ళుంటే వాటితో చేరిపోయి గింజలు పొడుచుకుని తింటూ అక్కడే ఉండిపోయింది. ఆ కోళ్ళ యజమాని అయిన రంగయ్య తన కోళ్లను గూట్లో పెట్టడానికి పిలుస్తూ తెల్ల పుంజును చూశాడు. బాగా కండపట్టి నిగనిగలాడుతున్న పుంజును చూడగానే దాన్ని ఉంచేసుకోవాలనిపించి రంగయ్య పుంజుకు పచ్చరంగు వేసి కోళ్ల గూట్లో వదిలేశాడు. ఆ పుంజు ఆ రాత్రంతా ఆ గూట్లోనే ఉండిపోయి మర్నాడు తెల్లవారి రంగయ్య కొడుకు గూడు తెరవగానే తప్పించుకు పారిపోయింది. ఈ సంగతి తెలియగానే రంగయ్య పుంజును వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈలోపుగా పుంజు లక్కబొమ్మలు చేసే గోపాలయ్య ఇంటి పెరట్లోకి పోయింది. గోపాలయ్య దాన్ని చూసి సంతలో అమ్మితే దానికి మంచి ధర వస్తుందనుకుని దాన్ని పట్టుకుని దాని సొంతదారు గుర్తించకుండా ఉండగలందుకు దానికి తెల్ల రంగు వేసి ముంగిట్లో దాన్ని ఒక గుంజకు కట్టేసి దాని ముందు కాసి నూకలు వేసి తాను బొమ్మలు చేసుకోసాగాడు. తెల్లవారుతూనే తన వీధి వాళ్లను నలుగురిని వెంట పెట్టుకుని వీధి వీధి తిరుగుతున్న ముసలమ్మ గోపాలయ్య వీధికి వచ్చి అతని ఇంటి ముందున్న పుంజును చూసింది. ఆమెతో పాటు ఆమె వెంట ఉన్నవారు అందరూ దాన్ని ముసలమ్మ కోడే అని పోల్చారు. ముసలమ్మ వెంట వచ్చిన వారికి గోపాలయ్యకు మధ్య గొడవ సాగింది. అటుగా పోతూ ఉండిన మునసబు ఆగి, ఏమిటి గొడవ అని ముసలమ్మను అడిగాడు. తన తెల్లకోడిని గోపాలయ్య ఎత్తుకొచ్చాడు అని ఫిర్యాదు చేస్తూ ముసలమ్మ తన వెంట ఉన్న వాళ్ళను సాక్ష్యం చెప్పమంది. ఆ తెల్లకోడి ముసలమ్మదేనని అందరూ సాక్ష్యం చెప్పారు. అప్పుడు గోపాలయ్య, మునసబ గారు, ఇది అసలు తెల్లకోడి కాదు, పచ్చకోడి. నేను సరదాకు దీనికి తెల్ల రంగు వేశాను అన్నాడు. అప్పటికే అక్కడ చేరిన జనంలో పుంజును వెతుక్కుంటూ వచ్చిన రంగయ్య కూడా ఉన్నాడు. ఆయన పచ్చకోడి అన్న మాట వినగానే, మునసబ గారు, ఆ పచ్చకోడి నాదే. తెల్లవారిన దగ్గర నుంచి దానికోసం వెతుకుతున్నాను. దాన్ని నాకు ఇప్పించండి అన్నాడు. ఇంకొకరి కోడిని దొంగిలించి దానికి రంగు వేసినందుకు నీకు 25 రూపాయల జరిమానా అన్నాడు మునసబు గోపాలయ్యతో. రంగయ్య పుంజును తీసుకుపోబోయాడు. కానీ ముసలమ్మ దాన్ని పట్టుకుని వదలలేదు. అది అచ్చు తన తెల్లకోడిలాగానే ఉన్నదని ఆమె మునసబుతో అన్నది. రంగయ్య దాన్ని అక్కడా గుడ్డతో తుడిస్తే తెలుపు రంగు పోయి పసుపు రంగు బయటపడింది. చూసావా, ఇది నా పచ్చకోడే అన్నాడు రంగయ్య. అప్పటికీ ముసలమ్మ అనుమానం తీరలేదు. అందుకని మునసబు చెంబెడ నీళ్లు తెప్పించి కోడిని శుభ్రంగా కడిగించాడు. మొదట తెల్లరంగు నీళ్లు వచ్చి ఆ తర్వాత పచ్చరంగు నీరు కూడా వచ్చింది. చిట్టసేపుకు కోడిపుంజు అసలు రంగు తెలుపు నిలిచిపోయింది. ఇదేమిటి రంగయ్యా, నీది పచ్చకోడి అన్నావు, తీరా కడిగితే తెల్ల రంగుది అన్నాడు మునసబు. నాదే పొరపాటండి, నా పచ్చకోడి అనుకున్నాను, వస్తానండి అన్నాడు రంగయ్య. అబద్ధం మునసబు గారు, నేను చూసేసరికి దీనికి పచ్చరంగు ఉన్నది అన్నాడు గోపాలయ్య. ఇక అబద్ధమాడి లాభం లేదనుకుని రంగయ్య మునసబు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకున్నాడు. కానీ మునసబు అతన్ని క్షమించక మరొకరి కోడికి రంగు వేసినందుకు గోపాలయ్యతో పాటు రంగయ్య కూడా 25 రూపాయలు ముసలమ్మకు ఇచ్చుకోవాలన్నాడు. ఇద్దరూ ముసలమ్మ చేతులు పట్టుకుని క్షమించమని బతిమాలారు. ముసలమ్మ వాళ్ళను చూసి జాలిపడి, మునసబ గారు, వీళ్ళిద్దరినీ వదిలేయండి. ఒకవేళ వీళ్ళు నా కోడిని కోసుకుని తినేసి ఉంటే నేనేం చేయగలిగేదాన్ని? నా కోడి నాకు దక్కింది, అంతే చాలు అన్నది. ఆ ముసలిదాని మంచితనాన్ని చూసి అయినా మీరిద్దరూ బుద్ధి తెచ్చుకోండిరా, మరొకసారి ఇలా జరిగితే క్షమించను అని మునసబు ముందుకు సాగిపోయాడు. ముసలమ్మ సంతోషంగా తన తెల్లకోడి పుంజుని ఇంటికి తీసుకుపోయి దానికి దిష్టి తీసింది. కథ సమాప్తం. రెండవ కథ సజ్జన సాంగత్యం. ఈ కథను రాసిన వారు శ్రీ కె విజయ్ కుమార్ గారు. మహేంద్రగిరి అనే గ్రామంలో దేవలుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన చాలా నిష్ఠాపరుడు, భగవంతుడి యందు అచంచలమైన విశ్వాసం కలవాడు. ఆయనకు పెళ్లి, సంసార బాధ్యతలు లేవు. ఆయన జీవితం సత్కార్యాలలోనే గడిచిపోయింది. దేవలుడు తనకు ఉన్నదానిలోనే మితంగా ఖర్చు చేస్తూ రావటం చేత కొంతకాలానికి 2000 రూపాయలు పోగు చేయగలిగాడు.
ఒక చిన్న వివరణ. ఈ కథ 1958 డిసెంబర్ సంచిక చందమామలోది. ఆ రోజుల్లో తులం బంగారము 80 రూపాయలు ఉండేదండి. ఆ లెక్కన ఆ రోజుల్లో 2000 రూపాయలు అంటే అది చాలా పెద్ద మొత్తం కిందే లెక్క. ఇక కథలోకి వెళ్దామా? దాన్ని ఏ విధంగా వినియోగపరచాలా అని ఆయన ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయనకి ఒక సంతోష వార్త తెలిసింది. అదేమంటే హరిద్వారంలో ఒక పెద్ద మఠం ఉన్నదని, అక్కడ యాత్రికులకు, సన్యాసులకు చక్కని సౌకర్యాలు జరుగుబాటు అవుతున్నాయని తెలిసింది. తాను కూడబెట్టిన ధనాన్ని ఆ మఠానికి ఇచ్చేసి యాత్రాఫలం కూడా దక్కించుకుందామని దేవులుడికి తోచింది. అందుచేత ఆయన ఒక మంచి రోజున భీముడు అనే తన నౌకరును వెంటబెట్టుకుని హరిద్వారానికి బయలుదేరాడు. ఇద్దరూ కొద్ది రోజులు కాలినడకన ప్రయాణం చేసి ప్రయాగ చేరుకున్నారు. అక్కడ నుంచి పడవలపైన హరిద్వారం వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. ప్రయాగ చేరగానే వారు త్రివేణిలో స్నానం చేసి ఒక సత్రంలో బస చూసుకున్నారు. ఆ రోజులలో ప్రయాగ పూర్తిగా పాపిష్ఠి నగరం. తాగుబోతులు, జూదగాళ్ళు, దొంగలు, దోపిడీ చేసేవాళ్ళు విజృంభించారు. ఎక్కడ చూసినా లేకి వినోదాలుండేవి. భగవద్భక్తి, పుణ్యచింతన, పాపభీతి కలవాళ్ళు కేవలం అమాయకుల కింద జమ అవుతూ ఉండేవారు. రోజు ఏదో ఒక హత్యలు జరుగుతూనే ఉండేవి. రాజోద్యోగులు కూడా ధర్మాన్ని తప్పి నడిచేవారు. దాంతో ఆ నగరంలో సాధారణంగా ఎవ్వరికీ న్యాయం జరిగేది కాదు. ఈ సంగతులు దేవుళ్ళు తెలుసుకున్నాడు, కానీ లక్ష్య పెట్టలేదు. ఆయన భీముడితో, ఒరే, అన్ని పాపాలను సరిచేయగలవాడు ఈశ్వరుడున్నాడు, మనం భయపడవలసిన పని లేదు అన్నాడు. వాళ్ళు విడిది చేసిన సత్రం దగ్గరికి రమేషుడు అనేవాడు వచ్చాడు. అతను 30 నిండని యువకుడు. చిన్నతనం నుంచి అల్లచిల్లరగా తిరిగి తాగుడు, జూదము మొదలైన దుర్వ్యసనాలన్నీ అలవర్చుకున్నవాడు. ఎంతోమంది దగ్గర అప్పులు చేసి ఎగవేశాడు. తాను జూదంలో గెలిచినప్పుడల్లా రాజోద్యోగులకు లంచాలు పెట్టుతూ ఉండడం చేత అతనికి వాళ్ళ అండ బాగా ఉండేది. అందుచేత అప్పుల వాళ్ళు అతన్ని ఏమీ చేయలేకపోయారు. కానీ అతనికి ఎరిగిన వాళ్ళ నుంచి అప్పు పుట్టే అవకాశం మాత్రం లేకుండా పోయింది. అందుచేత అతను చేతిలో డబ్బు ఆడనప్పుడు మాత్రం సత్రాల చుట్టూ తిరిగి పరదేశీయులను మంచి మాటలతో లోబరుచుకుని వారికి వినోదాలు చూపించి తన అవసరాలకు కూడా వారి చేత ఖర్చు పెట్టించేవాడు. రమేశుడు దేవలుని సమీపించి ఆయన కథ అంతా తెలుసుకున్నాడు. కపటం మేరగని దేవులుడు తన వద్ద 2000 రూపాయలు ఉన్న సంగతి రమేశుడికి చెప్పేశాడు. అంతా విని రమేశుడు, ఎల్లుండి దాకా మీకు పడవ దొరకదు, ఇది చాలా చెడ్డ ఊరు, ఈ సత్రంలో మీరు ఉండవచ్చు కానీ ఇక్కడ భోజనం మీకు సరిపడదు. అందుచేత నా సలహా ఏమంటే మీరు నా వెంట వచ్చేయండి. మీకు ఒక స్నేహితుడి ఇల్లు చూపిస్తాను, అక్కడ మీకు శుచిగా భోజనం అమరుతుంది. ఈ పూట నేను అక్కడే భోజనం చేస్తున్నాను అన్నాడు. బాబు, ఇవాళ ఏకాదశి, అందుచేత నాకు ఉపవాసం. ఎక్కడైనా భజన కానీ, పురాణ కాలక్షేపం కానీ, తత్వోపదేశం కానీ ఉన్నట్లయితే అక్కడికి పోదామనుకుంటున్నాను. మా భీముడు ఊరు చూడబోతాడు, వాడికి తిండి ఇబ్బంది లేదు, ఎక్కడైనా తినేయగలడు అన్నాడు దేవులుడు. నాకు ఏకాదశి ఉపవాసాలు అలవాటు లేదు, కానీ మీతో పాటు నేను కూడా భోజనం మానేస్తాను. 2-3 వీధుల అవతల సరస్వతీ స్వాముల వారు రోజు జ్ఞానబోధ చేస్తారని విన్నాను, అక్కడికి పోదామా ఏమిటి అన్నాడు రమేశుడు. దేవులుడు సంతోషంతో లేచి తన నౌకరుతో, ఒరే భీమా, నా సంచి పైబట్ట అందుకో అన్నాడు. భీముడు సత్రం గదిలోకి వెళ్ళి కొద్దిసేపట్లో తన యజమాని సంచి పైబట్ట తెచ్చి ఇచ్చాడు. తర్వాత దేవులుడు, రమేశుడు కలిసి వీధుల వెంట నడవసాగారు. చాలా దూరం నడిచిన తర్వాత దేవులుడికి రమేశుడి వాలకం చూసి అనుమానం వచ్చి, నాయనా, మనం వెళ్లే చోటు నీకు తెలియదల్లే ఉందే అన్నాడు. మర్రి చెట్టు గుర్తు కోసం చూస్తున్నాను బాబుగారు, 2 అడుగులు వేయండి అన్నాడు రమేశుడు. వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక ఒక అడ్డవీధి, అందులో ఒక మర్రి చెట్టు కనిపించాయి. చూసారా, మనం సరిగ్గానే వచ్చాం, ఆ కనిపించే తల్ల ఇంట్లోనే జ్ఞానబోధ అన్నాడు రమేశుడు. అది జూదాలు ఆడే ఇల్లు. ఆ సంగతి రమేశుడికి బాగానే తెలుసు, కానీ దేవులుడికి తెలియదు. వాకిలి బయట లాఠీ పట్టుకుని నిలబడిన మనిషిని చూసి ఆశ్చర్యపడి, జ్ఞానబోధ జరిగే చోట కూడా ద్వారరక్షకులుంటారా, నేనెక్కడా వినలేదే అన్నాడు ఆశ్చర్యంగా. దుర్మార్గులు లోపలికి రాకుండా కాపలా ఉంచి ఉంటారు, మనకేమీ అడ్డు లేదులేండి అంటూ రమేశుడు లోపలికి దారి తీశాడు. లోపల అట్టే వెలుతురు లేదు. చాలామంది జనం ఉన్నట్టు దేవులుడు ఊహించాడు. ఒక పక్కగా కొందరు కూర్చుని ఏదో తాగుతున్నారు.
అందరికీ లోటాలలో తెల్లటి పానీయం అందిస్తున్న ఒక మనిషి రమేషుని పేరు పెట్టి పిలిచి ఆహ్వానించాడు. క్షణ కూర్చుని పోదాం, పెద్ద మనిషి పిలుస్తున్నాడు, వెళ్ళకపోతే బాగుండదు అన్నాడు రమేషుడు దేవలుడితో రహస్యంగా. ఇద్దరు వెళ్ళి ఒక పక్కగా అరుగు మీద కూర్చున్నారు. వీరంతా తాగేది ఏమిటి అని దేవలుడు రమేశుడిని అడిగాడు. పాలలో ఆరోగ్యకరమైన మూలికలు వేసి కాస్తారు. ఉపవాసం ఉండేవారు తప్పక తాగాలి. ఇది ఇక్కడ ఆచారం అని రమేశుడు అంటూ ఉండగానే ఒక నౌకరు 2 లోటాలతో భంగు తెచ్చి ఇచ్చాడు. దేవలుడు బొద్దుమొర్రో అంటున్న వినక రమేశుడు ఆయన చేత 1 లోటాడు భంగు తాగించాడు. చిచి, ఇదేం పాలు, బుద్ధి పొరపాటే వచ్చాను, మనం ఇక్కడ ఉండద్దు, తక్షణం వెళ్ళిపోదాం అన్నాడు దేవలుడు. మనం వచ్చిన అసలు పని మరవకండి అంటూ రమేశుడు నౌకరుని పిలిచి తత్వవిచారం సాగుతున్నదా అని వాణ్ణి అడిగాడు. జూదం సాగుతున్నదా అని అతని ఉద్దేశం. నౌకరు లోపలికేసి చెయ్యి ఊపాడు. రమేశుడు దేవలుని చెయ్యి పట్టుకుని లోపలికి చావడిలోకి తీసుకుపోయాడు. అక్కడ వెలిగే లేదు. దీపాలు పెట్టుకుని పాచికలతో అనేక మంది జూదం ఆడుతున్నారు. ఈ సంగతి గ్రహించిన దేవలుడు, చూసావా నాయనా, నువ్వు దారి తప్పి నన్ను జూదాలాడే చోటికి తెచ్చావు. జరిగిన పొరపాటు జరిగిపోయింది, ఇకనైనా వెళ్ళిపోదాం పదా అన్నాడు. బాబుగారు, నన్ను క్షమించండి. జూదర్లు కాని వాళ్ళు ఈ గడప దాటి లోపలికి రాకూడదు. లోపలికి వచ్చిన పాపానికి 1 పందెం కాసి వెళ్ళిపోదాం. ఇది ఇక్కడ ఆచారం. దురదృష్టవశాత్తు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. 5 రూపాయలు అప్పు పెట్టారంటే పందెం కాస్తాను. ఓడినా గెలిచినా మనం మన దారిన వెళ్ళిపోవచ్చు. అదీకాక నాది గెలుపు చెయ్యి, మీ డబ్బుకి ఏమీ పర్వాలేదు అన్నాడు రమేశుడు. మొదట దేవలుడు ససేమిరా అన్నాడు. రమేశుడు కంటతడి పెట్టుకుంటూ, పందెం కాయకుండా బయటికి వెళ్ళామంటే నన్ను ఇక్కడ వాళ్ళు చితక పొడిచేస్తారు. ఒక పరదేశీ గనక మిమ్మల్ని ఏమీ చేయరు. 5 రూపాయలు ఇవ్వండి అని బతిమాలాడు. నువ్వు పందెం గెలిచే పక్షంలో ఆ డబ్బు తీసుకోనని ప్రమాణం చేస్తే 5 రూపాయలు ఇస్తాను. జూదంలో గెలిచిన సొమ్ము అంటవచ్చా నాయనా? ప్రాజ్ఞుడివి కాదు అన్నాడు దేవలుడు. భంగు ప్రభావం వల్ల ఆయనకు ఉద్రేకం వచ్చేస్తున్నది. ఈ మాట అంటూ ఆయన తన సంచి మూతి విప్పి లోపల చేయి పెట్టి తెల్లబోయాడు. దానిలో ఆయన చెంబు, బట్టలు ఉన్నాయి, కానీ రూపాయల మూట లేదు. డబ్బంతా ఎవరో కాజేశారు. మఠానికి ఇవ్వాలనుకున్న డబ్బు అని దేవలుడు పెద్దగా అరిచాడు. ఆ డబ్బు ఏమైంది రమేశుడు ఊహించలేకపోయాడు. భంగు తాగిన చోట దేవలుడు సంచిని అరుగుముందు పెట్టినప్పుడు ఎవరైనా తీశారేమో. మీ నౌకరు భీముడు నమ్మకస్తుడైనా? ఎందుచేతనంటే అలాంటి వాడి దగ్గర డబ్బు ఉండటం అపాయకరం. 1 గంటలో వాడి దగ్గర ఉన్న డబ్బంతా ఒలిచేస్తారు. ఇది చాలా చెడ్డ ఊరు అన్నాడు అతను దేవలుడితో. పాపిష్టే డబ్బు కన్నా భీముడు చిక్కున పడకుండా ఉండటం ముఖ్యం. వాడిని ఒంటరిగా తిరగనివ్వరాదు. వినోదం చూస్తానని వెళ్ళాడు. వాడిని ఎలా పట్టుకోవటం అన్నాడు దేవలుడు. మైదానంలో దొరకవచ్చు, అక్కడికి పోదాం పదండి అన్నాడు రమేశుడు. ఇద్దరూ కలిసి మైదానానికి వెళ్ళారు. మైదానంలో చాలా పందిళ్లు వేసి ఉన్నాయి. వాటి కింద నాట్యాలు, గారడీలు మొదలైన వినోదాలు సాగుతున్నాయి. మైదానం మధ్య పొట్టేళ్ల పందాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ దృశ్యాలన్నీ చూస్తున్న కొద్దీ దేవలుడికి ఏవగింపు జాస్తి కాసాగింది. దానితో పాటే భంగు నిషా కూడా హెచ్చింది. భీముడు ఎక్కడా కనిపించకపోవటం ఆయనకు మరింత ఉద్రేకం కలిగించింది. నిజానికి భీముడు ఆ పొట్టేళ్ల పందెం జరిగే చోటనే ఉన్నాడు. వాడు తన యజమానిని చూడగానే జనం వెనక దాక్కున్నాడు. ఉన్నట్టుండి దేవలుడికి పట్టరాని ఆవేశం వచ్చింది. నీచులారా, మీ పాపాలకు పొట్టేళ్లను అడ్డు పెడతారా అంటూ ఆయన జనాన్ని తోసుకు వెళ్ళి పోట్లాడే పొట్టేళ్లలో ఒకదాని అమాంతం ఎత్తుకుని పరిగెత్తసాగాడు. అది నగర కొత్వాల్ గారు పొట్టేలు. దాని మీద అనేక వేల రూపాయల పందాలు కాశారు ఆ ఊర్లో ఉండే పెద్దలు. ఎవరో వచ్చి పొట్టేళ్లను ఎత్తుకుపోతూ ఉండడం చూసి జనం గగ్గోలు పెడుతూ ఆయన వెంటపడి పట్టుకున్నారు. ఆ సమయానికే దేవలుడు మైకం వచ్చి పడిపోయాడు. మళ్ళీ స్పృహ తెలిసేసరికి ఆయన ఆ ఊరి ఖైదులో ఉన్నాడు. రాత్రి చాలా భాగం గడిచి తెల్లవారు వస్తున్నది. కిందటి రోజు జరిగిందంతా ఆయన జ్ఞాపకం తెచ్చుకుని మఠానికి ఇద్దామనుకున్న డబ్బు పోయింది. తాగకూడనిది ఏదో తాగాను, చేయకూడని ఏదో చేసి బందిఖానాలో పడ్డాను. భీముడు ఏమయ్యాడో తెలియదు. ఇదంతా జరగటానికి నేనేం తప్పు చేసి ఉంటాను? నా వల్ల ఏ తప్పు జరగలేదే. రమేశుడు తప్ప కాదు, పాపం అతను మంచివాడు. దారి తప్పి నన్ను అక్కడే తీసుకుపోయాడే, కానీ అతనిలో కూడా దురుద్దేశం ఏమీ లేదు. ఇది భగవంతుడు పెట్టిన పరీక్షే కానీ మరేమీ కాదు అని రూఢి చేసుకున్నాడు. తెల్లవారుతూనే రమేశుడు వచ్చాడు. బాబుగారు, నా మూలంగా మీకు చాలా శ్రమ కలిగింది.
మీ విడుదలకు కొత్వాళ్ళ అనుమతి ఇదిగో, మనం పోదాం పదండి అని అతను దేవలుడితో అన్నాడు. విచారణ కూడా జరగకుండా విడుదల ఎలా చేశారు నాయనా అన్నాడు దేవలుడు. నిన్న మిమ్మల్ని రాజభటులు పట్టుకుపోగానే నేను కొత్వాల్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన కొందరు మిత్రులతో పాచికలాడి డబ్బు పోగొట్టుకుంటున్నాడు. నన్ను చూడగానే ఆయన, రా రమేషు, నా ఆట కాసేపు ఆడు అన్నాడు. అర్ధరాత్రి దాకా ఆడాను. ప్రతి పందెము గెలిచాననుకోండి. నేను వచ్చిన పని అతను తెలుసుకుని ఆయన విడుదల పత్రం ఇవ్వడమే కాక నేను గెలిచిన దానిలో సగం ఇచ్చాడు. ఇదిగో 2000 రూపాయలు అన్నాడు రమేశుడు. ఎంత తప్పు చేశావు నాయనా, నేను ఖైదులోనే ఉంటాను. నన్ను ఆ న్యాయాధికారిని విచారించి శిక్షించని. అది అలా ఉంచి జూదం ఆట ద్వారా నా విడుదల జరగటం భావ్యం కాదు. చెడ్డ నుంచి మంచి ఎలా వస్తుంది బాబు అన్నాడు దేవలుడు. రమేశుడు ఈ మాటలు విని తెల్లబోయాడు. అతను దేవలుడు వంటి సత్పురుషుని ఎన్నడూ చూడలేదు. ప్రపంచంలో అలాంటి వారు ఉంటారని కూడా అతనికి తెలియదు. అటువంటి వాడికి అన్యాయం చేసి ఖైదు ప్రాప్తి కూడా కలిగించినందుకు అతని అంతరాత్మ దహించుకుపోసాగింది. రమేశుడు కొంచెం ఆలోచించి, బాబుగారు, కొత్వాళ్ళు జారీ చేసింది రాజాజ్ఞతో సమానం. అందులో మీరు తక్షణం ఖైదు విడిచి బయటికి వెళ్ళాలని శాసించి ఉన్నది కూడాను అన్నాడు. అలాగా నాయనా, శాసనం పాటించి తీరవలసిందే. పోదాం పద అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చారు. సత్రం అధికారి దేవలుడిని చూసి, అయ్యా, మీరు హరిద్వారానికి వెళ్ళబోతున్నారు కాబోలు. కొద్దిసేపట్లో ఒక పడవ బయలుదేరుతున్నది అన్నాడు. అయితే నేను బయలుదేరుతాను అన్నాడు దేవలుడు. బాబుగారు, నాకు ఒక్క మేలు చెయ్యాలి. ఈ 2000 పట్టుకుపోయి మీరు ఆ మఠానికి అర్పించండి. నా మూలాన్ని మీరు సొమ్ము పోగొట్టుకున్నారు. నేను మీకు ఇంతకన్నా ఏం చేయగలను అన్నాడు రమేశుడు. ఆ డబ్బు నేను అంటాను నాయనా, అన్యాయంగా సంపాదించిన సొమ్ము. దాన్ని అనాథలకు ఇచ్చేయి. భీముడు కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. ఈ దూరదేశంలో భగవంతుడు నిన్ను బంధువులాగా నాకు తటస్థపరిచాడు అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి గంగానది రేవుకు వెళ్ళారు. దేవలుడు ఎక్కిన కొద్దిసేపటికల్లా పడవ కదిలింది. వెళ్ళిపోయి ఆ పడవకేసి చూస్తూ రమేశుడు కన్నీరు కార్చాడు. ఆ క్షణాన్ని అతను తన జీవన విధానం పూర్తిగా మార్చుకోవటానికి నిశ్చయించుకున్నాడు. ఆ డబ్బుతో తన బాకీలన్నీ తీర్చేసి తన గ్రామానికి వెళ్ళి అక్కడ అందరిలాగా బతకడానికి నిశ్చయించుకున్నాడు. దేవలుడెక్కిన పడవ ఒక 6 మైళ్ళు వెళ్ళిందో లేదో భీముడు నది ఒడ్డున పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించాడు. చుక్కాని వాడితో దేవలుడు, బాబు, ఆ పడవ కొంచెం ఒడ్డుకు పట్టు. ఆ వచ్చేవాడు మా మనిషి అన్నాడు. భీముడు పడవలోకి ఎక్కుతూనే తన రొండిన ఉన్న డబ్బు మూట తీసి యజమానికి ఇస్తూ, ఆ మనిషి మొహం చూసి నాకు అనుమానం తగిలి డబ్బు నా దగ్గర దాచాను బాబు అన్నాడు. తన డబ్బు తనకు తిరిగి కనపడగానే దేవలుడు తన పడ్డ కష్టాలన్నీ మరిచాడు. ఆయన భీముడితో, అలా అనకూడదురా, అతను లేకపోతే ఆ ఊళ్ళో మనం ఎన్ని కష్టాలు పడి ఉందుమో. రమేశుడు చాలా మంచి హృదయం గల మనిషిరా అన్నాడు. పడవ ముందుకు సాగిపోయింది. కథ సమాప్తం. 3వ కథ అందుబాటు. ఈ కథను రాసిన వారు శ్రీ ఆరుపల్లి గోవిందరావు గారు. సుందరయ్య అనే వైద్యుడు పొరుగురు నుంచి వచ్చి జమీందారు గారి ఇంటి పక్కనే మకాం పెట్టి వైద్యం చేయనారంభించాడు. త్వరలోని జమీందారుకు సుందరయ్యకు మంచి స్నేహం కుదిరింది. జమీందారుకు అస్వస్థత చేసినప్పుడల్లా సుందరయ్య వైద్యం చేసేవాడు. ఒకనాడు జమీందారు ఆ వైద్యుడితో, ఈ మధ్య నాకు తరచుగా ఆరోగ్యం చెడుతున్నది, ఎందువల్ల అని అడిగాడు. వైద్యుడు జమీందారుకు ఏదో నచ్చచెప్పి ఆ మర్నాడే తన ఊరికి మకా మార్చుతూ, తమకు అవసరం కలిగినప్పుడు కబురు చేస్తూ ఉండండి అని జమీందారుతో చెప్పి వెళ్ళిపోయాడు. చాలా రోజులు గడిచాయి. జమీందారు నుంచి ఎటువంటి కబురు లేదు. వైద్యుడు ఒకనాడు జమీందారును చూడబోయి, ఈ మధ్యకాలంలో నాకు తమరు కబురు చెయ్యనేలేదు, తమరి ఆరోగ్యం బాగున్నది కదా అన్నాడు. కబురు చెయ్యవలసిన అవసరం రాలేదు అన్నాడు జమీందారు. ఎవరికైనా సరే అందుబాటులో ఉంటే అవసరం ఎక్కువ అవుతుంది అన్నాడు వైద్యుడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.